Hi, hello friends. Welcome to my channel Kiran Tummala. Hope everyone enjoying my videos. తెలిసిందేగా మీ అందరికి నా వీడియోస్ బాగుంటాయని చెప్పి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నా అండి. ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే నా వీడియోస్ ఎన్ని వ్యూస్ దగ్గర 1,73,000 వ్యూస్ వచ్చాయి అన్ని వీడియోస్ కలుపుకొని. అండ్ నియర్లీ 470 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను కొన్ని వీడియోస్ చేసి పెట్టి ఆ వీడియోస్ని అలా వదిలేసినా కూడా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. బట్ అందుకే నేను ఫిక్స్ అయ్యాను నా వీడియోస్ మళ్ళీ నేను చేద్దామని చెప్పి. అండ్ నేను ట్రావెల్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ట్రావెల్ వ్లాగ్లో మీకు తెలుసుగా చాలామంది చేస్తున్నారు, బట్ నేను వాళ్ళ కాదు, కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నా. లాస్ట్ వీక్లో ఒక వీడియో ట్రై చేశాను, అది ప్రజెంట్ అది సక్సెస్ అవ్వలేదు, బట్ ఫ్యూచర్లో సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. సో నేను థర్స్డే అండ్ సాటర్డే వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. థర్స్డే నైట్ 9 o'clockకి సాటర్డే ట్రైలర్ రిలీజ్ చేసి సాటర్డే 9 o'clockకి అసలైన వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. సో ప్రతి ఒక్కరు వీడియోస్ చూసి లైక్స్ అండ్ కామెంట్స్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరున చాలా థ్యాంక్స్ అండి. అండ్ ప్రజెంట్ నేను చేసిన ఈ వీడియో గురించి మాట్లాడదాం. నేను చేస్తున్న వీడియో ఏంటంటే, నేను 1 డేలో విశాఖపట్నం నుంచి వెళ్ళి అక్కడ దుర్గమాత దర్శనం చేసుకొని అలా గుంటూరు వెళ్ళి మా ఫ్రెండ్ని కలిసి అక్కడ 2 hours ఎక్కేసి అలా మళ్ళీ 4 o'clock అలా విజయవాడ వచ్చేసి విజయవాడలో మా ఫ్రెండ్స్ని మీట్ అయ్యి వాళ్ళతో అలా తిరిగి అండ్ ఈవినింగ్ బయలుదేరి నైట్ 10:30, 11 కల్లా వైజాగ్ వచ్చానండి. ఇదే ఈ వీడియోలో మోస్ట్లీ ఏముంటాయంటే ఫొటోస్ ఉంటాయి, ఎందుకంటే నేను వీడియోస్ ఏం తీయలేదు. అప్పుడు వీడియోస్ చేద్దామంటే నాకు టైం కుదరలేదు. టైం కుదురుతుంది, బట్ నేను వెళ్దాం అనుకుని వెళ్ళిపోయాను. ఈ వీడియో చేద్దాం అనుకోలేదు, బట్ మీ అందరికీ తెలియాలని చెప్పి వీడియో చేస్తున్నాను. హోప్ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ కొట్టేయండి, కుదిరితే షేర్ కూడా చేసేయండి. నేనేం ఫీల్ అవును. థ్యాంక్ యూ ఎవరివన్. వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో టు వీడియో. ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయ్యానండి. స్టార్ట్ అయినప్పుడు తీసుకున్న ఫోటో ఇది. స్టార్ట్ అయిన తర్వాత 6:30 కల్లా రాజమండ్రి వెళ్ళిపోయాను. దారిలో ఇన్సెక్ట్స్ ఇలా నా హెల్మెట్ మీద పడిపోయాయి. అక్కడ ఆగిన చోట అక్కడ తీసుకున్న సీనరీ ఇది చాలా బాగుంది చూడడానికి, అందుకే పడి తీసాను. అండ్ నా సెల్ఫీ తీసుకున్నా. అక్కడ చాలా సెల్ఫీలు తీసుకున్నా, అందులో ఒకటి బాగుంది. అండ్ నా బైక్, దీనివల్ల నా దూరం లేను. లవ్ యూ. నెక్స్ట్ జంగారెడ్డిగూడెం షార్ట్ కట్ నుంచి వెళ్ళినప్పుడు అక్కడ బ్రిడ్జ్ ఉందండి, ఆ బ్రిడ్జ్ పైన తీసుకున్న ఫోటో ఇది. నేచర్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ సన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది, అందుకే సెల్ఫీ. చూసారా ఈ ఫోటోలు ఎంత బాగుందో, బట్ రియల్గా చూసి ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ దారిలో వచ్చేసి ఈ ఫోటో తీసుకున్నా. వే టు విజయవాడ. 9 o'clock విజయవాడ వెళ్ళిపోయాను. 10 అయింది గుడికి వెళ్ళడానికి. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇది అక్కడ నుంచి మనం చూస్తే విజయవాడ కొండపైన చూస్తే గోదావరి రివర్ అనమాట. ఇది రిజర్వాయర్ లాగా కనిపిస్తుంది, బట్ అది కూడా రివరే, వాటర్లో ఫ్లో అవుతూ ఉంటుంది. ఇలా అమరావతిని పార్క్ దగ్గర ఆగాను. ఆ పార్క్ కూడా చాలా బాగుంది, హైవే పక్కన ఉంటుంది, మీరు చూడొచ్చు. టోటల్గా 911.8 kilometers తిరిగానండి. ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అయింది. కంప్లీట్లీ ఐ లవ్ అమరావతి, ఐ విజిట్ అగైన్.